అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎప్పటికైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఈ వాస్తవాలపైన మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉందని నేను చాలా స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు చర్చ జరిగినా వాస్తవాల్ని మాట్లాడరు. సాధ్యమైనంత వరకు సభని తప్పుదోవ పట్టించడం కోసం అన్నీ లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కాగితాలు కూడా సృష్టించి మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సభని గౌరవించాల్సిన బాధ్యత మీపైన, మాపైన, మనందరిపైన ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధ్యక్ష, నేను ఇప్పటివరకు చెప్పిన అన్ని వాస్తవాలే కదా అధ్యక్ష, ఇప్పటివరకు చెప్పిన అన్ని అవే కదా. నేను ఒక్కొక్కటి చదివి వినిపించాను కదా, మీకు ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ చదివి వినిపిస్తాను నేను అధ్యక్ష. నేను చదివిన అన్ని రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను అధ్యక్ష. నేను నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను మాట్లాడే అంశాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు కాదు. నేను మాట్లాడే అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభియోగాలు అంతకంటే కాదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశాలని పేజీలతో సహా నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను. ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కాదు. మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ గురైనప్పుడు, రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది. అధ్యక్ష, ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయినాయి, ఇంకో పక్కన డబ్బులు పోయినాయి, ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇవాళ బనకచర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ను మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం మీ వల్లనే. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ పూర్తయినా, దేవాదుల పూర్తయినా, లేకపోతే కాంతానపల్లి పూర్తయినా, లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా, రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది.